మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఇట్టి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఏ ఛానల్లో మనము రాశి ఫలాలు చెప్పినా కూడా అమ్మవారి దయ వల్ల చాలా చక్కగా చెప్తున్నారు గురువు గారు. మీరు చెప్పేటివన్నీ మా యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నాయి. మా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మొత్తము కూడా మీరు కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు కనుక మీ ప్రిడిక్షన్ మాకు ఎంతో నమ్మకంగా ఉంది అని చెప్పి నెంబర్ ఆఫ్ కాల్స్ రావడం జరుగుతున్నాయి. కనుక ఇక్కడ మరొక విషయం చెప్తున్నాము. గ్రహచారం వేరు, గోచారం వేరు. కనుక ఇప్పుడు మనం చెప్పేటువంటిది గోచార రీత్యా గ్రహాలు మారేటువంటి సందర్భానికి మరి 2025 ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉండబోతుందనే విషయంలో, గోచారము అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారం అంటే మనము పుట్టినటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకొని ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మరి ఈ యొక్క గ్రహచారం అని ఉంటుంది. అప్పుడు మనకు పిన్ టు పిన్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మాకు అర్థం చేసుకొని అంటే మీరు అర్థం చేసుకునే విషయాన్ని చక్కగా కనెక్ట్ కావాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క టైమ్స్ భక్తి ఛానల్ను కోరుకుంటూ మరి యొక్క ద్వాదశ రాశి ఫలాల్లో మేషరాశి దగ్గరికి ముందుగా వెళ్దాం. మిథున రాశి వారిని చూసుకుంటే మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, కొంత సీరియస్నెస్గా ఉండేటువంటి వారు, నవ్వుతూ ఉండండి. ఈ యొక్క మృగశిర నక్షత్రం వారు అసలు వీరిని మందలిద్దామా వద్దా అనేటువంటి పరిణామం కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పునర్వసు నక్షత్రము 1, 2, 3. మిథున రాశి వారికి ఒక నమస్కారం. ఎందుకు అంటే పాపము ఎన్ని అవరోధాలు కానీ ఎన్ని ఇబ్బందులు కానీ ఎదుర్కొంటూ ఈ పరిస్థితికి వచ్చారంటే 2021, 22, 23, 24లో కూడా అంతంత మాత్రమే. ఎన్ని స్థాన చలనాలు, ఎంత ఇబ్బందులు, డబ్బులు ఇట్లా తీసుకువస్తే ఇట్లా మాయమయ్యేటువంటి పరిస్థితి. ఏమి ఖర్చు అది శస్త్రచికిత్సలకు కానీ దుబారా ఖర్చులు కానీ, మీ పిల్లల వల్ల మీకు ఇబ్బందులు కావచ్చును. అదేవిధంగా మీ పిల్లలు ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకునే పరిస్థితి కావచ్చును. పోలీస్ స్టేషన్కు మీరు ఎక్కేటువంటి పరిస్థితి కావచ్చును, కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి కావచ్చును. ఎన్నో అవరోధాలు నమ్మినటువంటి వ్యక్తి నుండే మీకు పోలీస్ స్టేషన్లో కేసులు బుక్ అయినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి మిథున రాశి వారికి. ఇక హౌస్ రిలేటెడ్ మార్పులు అయితే ఒక 4-5 ఇండ్లు కూడా చేంజ్ చేయొచ్చు. మీ ల్యాండ్ ఏదైతే ఉందో అది కబ్జాకు గురి కావచ్చును, లేదా ఆ ల్యాండ్ మొత్తానికి అమ్ముదామన్నా కూడా రేటు రాకుండా ఉండిపోయాయి. అసలు 1, 2 అని కాదు, అన్ని బాధలు మీవే. మరి అలాంటి వారికి ఈ సంవత్సరం ఎట్లా ఉంది అంటే, ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత పర్వాలేదు. ఇతరులతో పోల్చుకొని మీరు నిరుత్సాహపడొద్దు. వాడు ఎవడో కారు కొన్నాడని కానీ, లేదా ఇల్లు కొన్నాడని కానీ, బండి కొన్నాడని కానీ నేను కొనాలి అనేటువంటి ఆలోచన పనికిరాదు. ఏ విషయంకైనా కూడా స్వయంగా మీరు మీ ఆలోచన కాక నలుగురి యొక్క ఆలోచనను తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇతరులపై ఆధారపడి మీరు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇది చేస్తున్నా ఇది బాగుంటుందా బాగుంటుందా అనేది అవసరం, గుర్తుంచుకోండి. వృధాగా ధన వ్యయం అయితే కనబడుతుంది. మనలా కూడా ఈ యొక్క సంవత్సరము మీరు చేయి ప్రయాణాలందు కొన్ని కష్టములు చవి చూసేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అదేవిధంగా బంధువుల సఖ్యత పెరుగును. పట్టుదలతో పనులు పూర్తి చేస్తున్నారు ఈ సంవత్సరం. మీ మాట తీరు దురుసుగా వస్తుంది, కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు వెయిట్ కూడా పెరిగే పరిస్థితి ఉంది, కొంత ఈగో ఫీలింగ్ పెరిగే పరిస్థితి ఉంది, కొంత వెయిట్ కూడా పెరిగే పరిస్థితి ఉంది, చూసుకోండి. ఖర్చులు తలిగే అటువంటి అవకాశం ఉంది. మీ మాట తీరు దురుసుగా ఉంటుంది. ఎవరైతే మిథున రాశి వారు కన్సీవ్ కావాలని ఎదురు చూస్తున్నారో వారికి ఈ సంవత్సరం తప్పకుండా కన్సీవ్ అవుతారు, గుర్తుంచుకోండి. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు ఉన్నాయి. గురు ప్రభావంచే మీకు కొన్ని పరిచయాలు బలపడుతున్నాయి. పెద్దల ఆరోగ్యం మీకు ఆందోళనకరంగా ఉంటుంది. మీరు చేయి వృత్తి వ్యాపారాలందు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణములు అకారణంగా చేయవలసి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ మాట పొరపాటు వల్ల శత్రుత్వం అనేటువంటిది పెరిగే పరిస్థితి ఉంది. మీ తెలివితేటలు ఇతరులకు ఉపయోగపడతాయి కానీ మీకు ఉపయోగపడేటువంటి పరిస్థితి అయితే లేదు ఇక్కడ. బంధువులు కానీ స్నేహితులతో కానీ కొన్ని సమస్యలుగా మారబోతున్నాయి. అవసరాలను వాయిదా వేసుకుంటారు. ఏదో అవసరమైనటువంటి పని ఉంటే దాన్ని వాయిదా వేసుకోకుండా చేసుకోండి. బంగారము, భూమి వంటి విలువైన వస్తువులు కొనటలో ఆలస్యము జరిగే పరిస్థితి ఉంది.
పిల్లల యొక్క యోగక్షేమాదులు జాగ్రత్తగా సూచిస్తూ మీకు తెలియని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారి యొక్క విద్యావృత్తి ఉద్యోగాలలో మీకు మనశ్శాంతి అనేటువంటిది లేకుండా ఆలోచనగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సోదరులతో విభేషిస్తారు. సోదరిమణులతో కొన్ని గొడవలు ఉన్నాయి. అయినను సంఘంలో మీకు గౌరవ మర్యాదలు అయితే పెరగబోతున్నాయి. అదేవిధంగా ధనాదాయమునకై ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితి ఉంది, కలిసి వచ్చును. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలలో కొన్ని అభివృద్ధి అయితే కనబడుతుంది. బంధువులతో మరియు మీ క్రింది వారితో మీ పార్ట్నర్షిప్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంది. పెద్ద కీలకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇతరుల ద్వారా పూర్తి చేస్తారు. అది కూడా ఆ సమస్యలు స్త్రీలు లేక పురుషుల మూలకంగా పెట్టుబడులు పెరిగినను కూడా మంచిదే. విద్యార్థులు గణితము లేదా సైన్స్ వంటి కోర్సులలో కొంత ఇబ్బందులకరంగా ఉంటాయి. ఆ రిలేటెడ్ చదువుకునేటువంటి వారికి గృహ మార్పులు లేక స్థానచలనం అయితే కనబడుతుంది. మీ ఉద్యోగ విషయాలలో ఇష్టం లేని చోటికి మీకు బదిలీలు కనబడుతున్నాయి. మీరు చేసినటువంటి ప్రయత్నాలు సమయానికి ఉపయోగపడవు. సినీ రంగంలో ఉండేటువంటి వారికి అవకాశాలు చేతి వరకు వచ్చి కూడా డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి మొదటి 5 నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి ఒక మంచి అవకాశం కనబడుతుంది. లాభాలు అయితే కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీ ప్రతి పని అందు కూడా అనుకున్నంత రీతిలో కాకుండా కొంత తక్కువగా కూడా మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇతరుల సహాయ సహకారాలు మీకు ఎండమావిగానే మిగిలేటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరము దూర ప్రాంత వ్యాపార ఉద్యోగ వృత్తిదారులకు ఈ సంవత్సరం సానుకూలంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇతరులను బట్టి మీ అభిప్రాయాలను మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది. మీరు చేసేటువంటి ఈ యొక్క కేసులు కానీ డీల్స్ కానీ చివరకు వచ్చి మిస్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. కొంత నరాలకు సంబంధించిన ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కేసులు ఏవైతే ఉన్నాయో కోర్టు రిలేటెడ్ కానీ కొంత ఇబ్బందులు అయితే ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇతరులతో కలహాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర వ్యక్తుల పరిచయం వల్ల ఇంటి అందు కొంత కలహాలు, థర్డ్ వ్యక్తి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కనుక మొత్తం మీద ఈ యొక్క మిథున రాశి వారు గత సంవత్సరం దాంతో పోల్చుకుంటే కొంత పర్వాలేదు, బట్ వేరే కొత్త సమస్యలు అయితే వచ్చే పరిస్థితి ఉంది. కనుక మిథున రాశి వారు గురువుకు సంబంధించినటువంటి హోమంలో పాల్గొనండి. మన వద్ద చేసేటువంటి హోమంలో తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్.